హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం ఈరోజు అనౌన్స్ చేసిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ కోసం మనం తెలుసుకుందామండి. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇది 3,637 కోట్లు టోటల్ ఇన్కమ్ అయితే నెట్ లాస్ ప్రకటించారండి 89 క్రోర్స్ కింద. అయితే ఇది లాస్ట్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు, అంటే ప్రాఫిట్ కింద లెక్క పెట్టుకోవచ్చు లాస్ అయినా సరే. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అని క్వార్టర్ కింద మనం పెట్టుకుంటే 30th జూన్ 2003తో కంపేర్ చేసుకుంటే 205 మైనస్ మాట, అంటే లాస్ 205 కోట్లు మాట. అది అలా కూడా కంపేర్ చేసుకున్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి ఈరోజు 7% వరకు మీకు షేర్ పెరిగిందండి. దీంతో పాటుగా అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కూడా షేర్ బాగానే పెరిగిందండి, అప్ టు 3%. ఆరియాన్ ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ దీని తాలూకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే 16 కోట్లండి నెట్ ప్రాఫిట్ అనేది. ఇంకా మనం ఇన్కమ్ కోసం చెప్పం, ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది అన్నమాట. 16 కోట్లండి ఈ క్వార్టర్లో. లాస్ట్ క్వార్టర్లో మీకు చూసుకుంటే 11.88, కాబట్టి ఇంక్రీజ్ అయిందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో అయితే మీకు 7.42. ఏ విధంగా అయినా సరే ఈ షేర్ బాగానే ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకుంది, కాబట్టి ఈ షేర్లో మీరు పాజిటివ్గా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ఇది నెట్ ప్రాఫిట్ అనేది 6,034 కోట్ల 64 లక్షలు అనౌన్స్ చేశారండి ఈ క్వార్టర్లో. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఇది డౌన్ అయిందన్నమాట. లాస్ట్ క్వార్టర్లో ఎంత 7,129 కోట్లు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మనం కంపేర్ చేసుకుంటే, సెప్టెంబర్ కాదు లాస్ట్ ఇయర్ జూన్, ఇది 5,863.56 అండి. కాబట్టి అలా చూసుకున్నా సరే, అంటే ఆ విధంగా అయితే పెరిగింది. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది, కాబట్టి ఈ షేర్ ఈరోజు కొంచెం. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది 633 కోట్లు లాభాన్ని ప్రకటించిందండి, చాలా ఎక్కువ. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కేవలం 7,82 లక్షలండి లాస్ట్ క్వార్టర్లోని. ఇప్పుడు చూసుకుంటే 633 కోట్లండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో చూసుకుంటే 403 కోట్లండి. ఏ విధంగా అయినా సరే ఇది చాలా బాగా లాభాలు సంపాదించింది, కాబట్టి ఇది చాలా పాజిటివ్లో ఉండే అవకాశం ఉంటుందండి. బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఇది నెట్ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉందండి ఈ క్వార్టర్లో, కేవలం 65.97, అంటే 66 కోట్లు అనుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్లో అయితే 1,204 కోట్లండి. అది లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకుంటే 55 కోట్లు, దాని మీద 10 కోట్లు పెరిగింది. కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి, కాబట్టి ఇది నెగిటివ్ అనుకోవచ్చు. కెనరా బ్యాంక్ వాళ్ళు ప్రకటించిన రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ అనేది 3,905 కోట్లండి. లాస్ట్ క్వార్టర్లో 3,700 కోట్లు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో 3,534 కోట్లు. కాబట్టి ఎలా చూసుకున్నా సరే ఈసారి రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి, కాబట్టి ఇది కెనరా బ్యాంక్కి పాజిటివ్ అవుతుందండి. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీని తాలూకా రిజల్ట్స్ 342 కోట్లు అనౌన్స్ చేశారండి ఈ క్వార్టర్లో. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. లాస్ట్ క్వార్టర్లో 612 కోట్లండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో కూడా 548 కోట్లండి. కాబట్టి ఎలా చూసుకున్నా ఈసారి ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి, కాబట్టి ఇది చెన్నై పెట్రోకెమికల్స్కి కార్పొరేషన్కి ఇది నెగిటివ్ అనుకోవచ్చు. సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ దీని తాలూకా రిజల్ట్స్ 5,31 లక్షలండి ఈ క్వార్టర్లో. కానీ మొన్న మార్చిలోని 8,34 లక్షలండి, దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కానీ లాస్ట్ ఇయర్ జూన్లో అయితే ఇది 2.55, దాంతో కంపేర్ చేసుకుంటే డబుల్గా ఉందండి. కాబట్టి కొంతవరకు మేలు, కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ అండి. డ్యాంగీ డమ్స్ లిమిటెడ్ దీని తాలూకా రిజల్ట్ ఈసారి లాస్ అండి, 0.26 ల్యాక్స్. అదేవిధంగా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 91 లక్షలు లాస్ట్ క్వార్టర్లో ఉండేది, కానీ దానికన్నా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అన్నమాట ఈ క్వార్టర్లో. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకుంటే 0.02 అప్పుడు ప్రాఫిట్లో ఉందండి. కాబట్టి ఈసారి ఈ క్వార్టర్లో కొంచెం ప్రాఫిట్ అనేది సంపాదించిందండి. ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ ఇది కొత్తగా లిస్ట్ అయిన షేర్ అండి. ఇది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఒక 5 కోట్లు డౌన్లో ఉంది. అప్పుడు 28 కోట్లు అయితే ఇప్పుడు 23 కోట్లు.
అయినా సరే ఇది నెక్స్ట్ రిజల్ట్కి బాగానే ఉండొచ్చు. కాబట్టి ఈ షేర్ కూడా ఇది పాజిటివ్లోనే ఉంటుందండి. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్, ఇది దగ్గరగా ఉందండి. ఈ నెట్ ప్రాఫిట్స్ ఏంటంటే 113 కోట్లు అనౌన్స్ చేశారన్నమాట. అంటే 114 అనుకోవచ్చు, 0.98 కాబట్టి లాస్ట్ క్వార్టర్లో 115 కోట్లు అండి. అంటే చాలా తక్కువ, చిన్న వేరియేషన్. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 48 కోట్ల 75 లక్షలు అప్పుడు. కాబట్టి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉందండి. ఇంకా ముందు ఇది బాగుండొచ్చు, ఎందుకంటే అలా ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది ఇది. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిద్దామండి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, ఇది ఫలితాలు చాలా బాగున్నాయండి. లాస్ట్ క్వార్టర్లో 382 కోట్లు అయితే ఇప్పుడు 401 కోట్లు అండి. అంటే ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా రెట్లు, 100 రెట్లు. అంటే అప్పుడు 4 కోట్లు మాత్రమే లాభం, ఇప్పుడు 401 కోట్ల లాభం అన్నమాట. కాబట్టి ఇది ఇంద్రప్రస్థకి చాలా పాజిటివ్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, ఇది కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చిందండి. లాస్ట్ క్వార్టర్లో 1281 కోట్లు, ఇప్పుడు 1456 కోట్లు అండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో అయితే 1399 కోట్లు. ఎలా చూసుకున్నా సరే దీని ప్రాఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి. కాబట్టి ఈ షేర్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. దీనికి పాజిటివ్ అని మనం చెప్పుకో. ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టబ్రో లిమిటెడ్, దీని ఫలితాలు ఈసారి చాలా బాగున్నాయండి. నెట్ ప్రాఫిట్ అనేది అలా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుందన్నమాట. ఇది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఒక 300 కోట్ల వరకు బాగా ప్రాఫిట్ వచ్చిందండి. అప్పుడు 2666 కోట్లు అయితే ఇప్పుడు 2961 కోట్లు, అంటే సుమారుగా 300 అనుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 1792 కోట్లు, అప్పటి మీద ఇప్పుడు చాలా ఎక్కువ అండి. కాబట్టి ఈ షేర్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఎల్ఎన్టీకి పాజిటివ్. ప్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దీని ఫలితాలు కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 75 కోట్లు అయితే ఇప్పుడు 91 కోట్లు అండి. ఈ క్వార్టర్లో 91 కోట్లు వచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో అయితే 49 కోట్లు మాత్రమే. ఎలా చూసుకున్నా ఈసారి రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది ముందు ఇంకా మంచి పాజిటివ్లో నడిచే షేర్ అండి ఇది. కాబట్టి ఇది ప్రెజ్ ఇండస్ట్రీస్కి పాజిటివ్ అనుకోవచ్చు. ప్రైమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇది కూడా రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఇచ్చిందండి. 8.14 కోట్లు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 73 లక్షలు లాస్ ఉండేది, ఇప్పుడు 8 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 0.94 అంటే 94 లక్షలు మాత్రం అప్పుడు ప్రాఫిట్. కాబట్టి ఇప్పుడు చాలా ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి దీనికి పాజిటివ్ అనుకోవచ్చు అండి ప్రైమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్. ఇంకా ముందు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి. ర్యాంకో సిస్టమ్స్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ అనేవి అసలు బాగోలేవండి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 18 కోట్లు లాస్లో ఉంది ఇంకా ఎక్స్ట్రా. అప్పుడు 2 కోట్లు లాస్ అయితే ఇప్పుడు 20 కోట్లు. లాస్ట్ జూన్తో అంటే 2023 జూన్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 31 కోట్లు. దాని మీద కొంచెం బెస్ట్ అన్నమాట, ఇప్పుడు బెటర్ పెర్ఫార్మెన్స్. కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి లాసుల్లో ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది రామ్కోకి నెగిటివ్ అండి. ఇది రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు అంతగా లేవు. లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 87 కోట్లు అనౌన్స్ చేశారు, ఇప్పుడు 73 కోట్లు, అంటే 14 కోట్లు డిక్రీజ్ అయిందండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 77 కోట్లు, అప్పుడు కూడా దీని మీద ఎక్కువే ఉందండి. ప్రస్తుతానికి దీని రిజల్ట్స్ అనేవి కొంచెం డౌన్లో ఉన్నాయండి. ఇది రామకృష్ణ ఫోర్జింగ్ లిమిటెడ్కి కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు. షకావతి పాలియార్న్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ చాలా అధ్వానంగా ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్లో 145 కోట్లు అయితే ఇప్పుడు కేవలం 2 కోట్లు మాత్రమే ప్రాఫిట్ ఇది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా 8 కోట్లు అయితే ఇప్పుడు ఇది 2 కోట్లలో ఉంది. కాబట్టి ఈ షేర్ అనేది దీనికి నెగిటివ్లోనే ఉన్నదండి. ఇప్పుడు ప్రస్తుతానికి దీని రిజల్ట్లు అనేవి చాలా డౌన్లో ఉన్నాయండి. సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ అనేవి కొంచెం బాగున్నాయి. ఈ క్వార్టర్లో 1,75,00,000 ప్రాఫిట్ వస్తే లాస్ట్ క్వార్టర్లో అయితే 65 లక్షలు మాత్రమే లాభం అండి. కాబట్టి బాగా ఇంక్రీజ్ అయింది, 3 times 4 times ఇంక్రీజ్ అయింది. ఒకవేళ లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకున్నా సరే చాలా బాగున్నాయండి. అప్పుడు 0.48 crores అయితే ఇప్పుడు 1.75 crores అన్నమాట. ఈ విధంగా చూసుకున్న ఒక 4 times ఇంక్రీజ్ అయింది అన్నమాట ఇది. కాబట్టి ఈ షేర్కి ఇది పాజిటివ్. సిస్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే పాజిటివ్లో ఉందండి. అప్పుడు 26 కోట్లు అయితే ఇప్పుడు 28 కోట్లు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం
చాలా తక్కువ ఉన్నాయండి. అప్పుడు 36,65,00,000 మాట. ఇప్పుడు ఇది చూసుకుంటే చాలా తక్కువ. కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం పాజిటివ్లో ఉందండి. సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు చాలా తక్కువగా ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే తక్కువ. లాస్ట్ క్వార్టర్లో 189 కోట్లు అయితే ఇప్పుడు 73 కోట్లు అండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా 75 కోట్లు. అంటే ఎలా చూసుకున్నా, ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా చాలా తక్కువ ఉందండి. తత్వచింతన్ ఫార్మా కెమికల్స్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్లో 8 కోట్లు అయితే ఇప్పుడు 1.5 కోట్లు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో కూడా 8.25 కోట్లు. కాబట్టి దీని తాలూకా రిజల్ట్స్ చాలా డౌన్లో ఉన్నాయండి. ఇది ఈ షేర్కి ఇది నెగిటివ్ అనుకోవచ్చు మనం. టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, దీని తాలూకా క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ కూడా అసలు చాలా తక్కువగా ఉన్నాయండి. లాసుల్లో ఉంది ఇది. లాస్ట్ క్వార్టర్తో అయితే 4 కోట్లు అయితే ఇప్పుడు 6 కోట్ల నష్టంతో ఉందండి. అంటే మొత్తం మీద 10 కోట్లు లాస్లో ఉన్నట్టు లెక్క. 4 కోట్ల లాభం నుంచి 6 కోట్లు మైనస్కి వెళ్ళిపోయింది అన్నమాట. 6 కోట్లు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో కూడా 1.83 crores లాస్ అండి. అప్పుడు నెట్ లాస్, ఇప్పుడు కూడా నెట్ లాస్ అండి. కాబట్టి టిప్స్ ఫిల్మ్స్కి ఇది చాలా నెగిటివ్ అండి. టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు చాలా బాగున్నాయండి. లాస్ట్ క్వార్టర్లో 25 కోట్లు అయితే ఇప్పుడు 43 కోట్లు, బాగా ఇంక్రీజ్ అయిందండి. 18 కోట్ల వరకు ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 27 కోట్లు, అంటే 16 కోట్ల వరకు సుమారుగా ఇంక్రీజ్ అయిందండి. కాబట్టి ఈ టిప్స్ ఇండస్ట్రీస్కి ఇది పాజిటివ్ అనుకోవచ్చు మనం. ట్రిడెంట్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు లాస్ట్ క్వార్టర్తో అయితే బాగుందండి కంపేర్ చేసుకుంటే. కానీ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంది. ప్రీవియస్ ఇయర్లో 90 కోట్లు అయితే ఇప్పుడు 73 కోట్లు అండి. కానీ లాస్ట్ క్వార్టర్లో అయితే 64 కోట్లు మాత్రమే. దాని మీద ఇప్పుడు 73 కోట్లు, అంటే సుమారుగా 9 కోట్ల వరకు ఇంక్రీజ్ అయిందండి. కాబట్టి దీనికి కొంత పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు తక్కువగా ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్లో 32 కోట్లు అయితే ఇప్పుడు 26 కోట్లు మాత్రమే, అంటే 6 కోట్ల వరకు తగ్గింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం పెరిగిందండి. అప్పుడు 18 కోట్లు, అంటే సుమారుగా 8 కోట్ల వరకు ఇప్పుడు పెరిగింది అన్నమాట. కాబట్టి దీనికి కొంతవరకు నెగిటివ్ అనే అనుకోవచ్చు మనం. వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్లు అంతా నెట్ లాస్లోనే ఉన్నాయండి. 0.07. లాస్ట్ క్వార్టర్లో కూడా 0.60. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అండి. అప్పుడు 59 కోట్లు ప్రాఫిట్లో ఉండేది, ఇప్పుడు 7 లక్షలు లాసుల్లో ఉందండి. కాబట్టి ఈ షేర్కి కొంతవరకు బాగా నెగిటివ్ అనుకోవచ్చు మనం. నేను వీడియో చేస్తున్నప్పటికీ ఈ రిజల్ట్స్ మాత్రమే నాకు లభించాయి. ఇంకా చాలా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈరోజు. అవి రేపు మనం చెప్పుకుందామండి. వాటితో పాటు రేపటివి కూడా రేపు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి వీడియోల కోసం, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.